హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ సభ్యులకు మాజీ మంత్రి హరీష్ రావు బృందం వివరించనుంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవిప్రసాద్, దాసోజు శ్రవణ్, కాలేరు వెంకటేష్తో కూడిన హరీష్ రావు బృందం సుప్రీంకోర్టు కమిటీతో సమావేశమైంది. అసలు హెచ్సియులో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితుల గురించి కమిటీ సభ్యులకు హరీష్ రావు బృందం నివేదిక అందజేస్తుంది. హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు కమిటీ చైర్మన్తో వారి బృందంతో కూడా మాజీ మంత్రి హరీష్ రావు బృందం వారికి ఒక నివేదిక వివరిస్తుందని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ నడికి తెలుస్తాం. లివిల్ చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎంపవర్డ్ కమిటీ చైర్మన్ సిద్ధార్థ దాస్తో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బృందం భేటీ అయింది. హైదరాబాద్ సెంట్రల్ నుంచి జరిగిన దమనకాండను పూర్తి వాస్తవాలతో వివరిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే అందులో ప్రధానంగా వన్యప్రాణులు లేవు, అందులో చెట్లు లేవు, అడవి లేదు, లైఫ్స్ లేవు అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం అబద్ధాలను పదే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఉన్న వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు ఏదైతే కమిటీ చైర్మన్ కు ప్రత్యేకంగా హరీష్ రావు నేతృత్వంలోని బృందం వివరిస్తుంది. అందులో పర్యావరణం పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికే 100 ఎకరాల భూములను అన్యక్రాంతం చేసే విధంగా ప్రభుత్వం దమనకాండ కొనసాగించింది. చాలా చెట్లను కూడా ఇప్పటికే నరికేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇవాళ ఈ పర్యటించిన నేపథ్యంలో ఆ కమిటీకి ప్రత్యేకంగా జరిగిన వాస్తవ రూపాన్ని కూడా ఇప్పటికే నివేదిక రూపంలో బీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. అంటే ఏదైతే గత కొద్ది రోజులుగా అందులో ఒక దమనకాండ కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఎంత చెప్పినా అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఫొటోస్ అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాస్తవానికి సంబంధించిన ఒక నివేదికను ప్రభుత్వం అదే పార్టీ తరఫున ఒక తయారు చేసింది. అంతా నిన్న కూడా జింకలు చనిపోయిన ఉదంతం చూసిన విషయాలే. అంతేకాకుండా మొన్న జింకలు చనిపోవడం కావచ్చు, అందులో ప్రత్యేకంగా నెమళ్ళ అరుపులకు సంబంధించిన వీడియోస్, విద్యార్థులపైన లాఠీ చార్జ్ వంటి అనేక అటు వీడియోలను ఇటు ఫోటోలతో పాటు చెట్లను ధ్వంసం చేసిన ఫొటోస్ కూడా ఇవాళ నివేదిక రూపంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎంపవర్డ్ కమిటీకి ప్రధానంగా నివేదిస్తుంది. ఎట్టి పరిస్థితిలో 400 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉంచాలి. అది హైదరాబాద్ కి ఒక ఊపిరితిత్తులాగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఆక్సిజన్ హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ అందించి అలాంటి అడవిని ధ్వంసం చేస్తే ఊరుకోబోమని చెప్పేసి కూడా చెప్తుంది. ఇవాళ ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక గుండకాయ లాంటి ఫారెస్ట్ ని ఇవాళ ధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రల వల్ల ఇవాళ అనేక చెట్లు నేలకొరిపోయి దాంట్లో ఇవాళ జంతువులన్నీ కూడా నివాసాలకు చేరుకున్నాయి. నివాసాలలో వాటికి రక్షణ లేకుండా పోతుంది. వాటిపైన కుక్కలు దాడి చేయడం వల్ల ఇవాళ అవన్నీ కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా లంగ్ స్పేస్ కి సంబంధించి ఏదైతే ఉందో హైదరాబాద్ సిటీలో దాన్ని ఎట్టి పరిస్థితిలో అన్యకాంతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ కమిటీకి నివేదిస్తుంది. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.